పిల్లగా బైబిల్లో నరబలి ఉన్నత ఇది మతశాంత సవాళ్ళ ప్రశ్న. ఇప్పటికే బైబిల్పై మతశాంత సవాళ్ళ గురించి చెప్పబడిన సంగతి మనకు తెలుసు. ఈ రోజు వరకు కూడా ఇంకా ఎంతో మంది బైబిల్ను లక్ష్యంగా చేసుకుని బైబిల్ను నమ్మిన బైబిల్ కలిగిన క్రైస్తవులకు అనేకమైన నిందలు అవాండాలు వేస్తూ ఎంతగానో అవమానిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. బైబిల్లో లేనివి ఉన్నట్లుగా ఉన్నవి లేనట్లుగా బైబిల్ అసలు మానవ సమాజానికి ఉపయోగకరమైనది కాదు అన్నట్లు చాలా తప్పుడు వ్యాఖ్యలు, తప్పుడు రచనలు ఇప్పటికే చేస్తున్నాం. అందులో ఒకటి, బైబిల్ నరబలిని ప్రోత్సహించింది లేదా బైబిల్లో నరబలులు ఉన్నాయి, బైబిల్లో నరబలి జరిగింది. అలా నరబలికి కేంద్రమైన లేదా నరబలికి చోటిచ్చిన బైబిల్ ఈ నరులకు ఏం ఉపయోగపడగలదు? మనుషులను బలి అడిగిన దేవుడు మనుషులకు ఏం చేయగలడు? ఆయన మనుషులకు ఏం చెప్పగలడు అంటూ బైబిల్లో ఉన్న దేవుడిపై చాలా అవమానకరంగా మాట్లాడుతున్నారు, చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు. నిజంగా వాళ్ళు అనుకుంటున్నట్టు బైబిల్లో నరబలి జరిగిందా? నరబలులు ఉన్నాయా? ఎక్కడ జరుగుతున్నవి నరబలులు? ఎక్కడ జరిగాయి? చరిత్ర చెప్పింది జరిగాయి మనకు తెలియాలి. ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాలు ఆశ్చర్యపోయే లేదా తెలుగు రాష్ట్రాలలో ఆ మీడియాలో వచ్చినటువంటి కొన్ని వార్తలు తెలుగు ప్రజలు ఎంతగానో ఆశ్చర్యాలు వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం చంద్రగ్రహణం ఏర్పడిన రోజున అలానే రీసెంట్గా ఈ సంవత్సరం కూడా మరోసారి సంపూర్ణ చంద్రగ్రహణం ఎక్కువగా ఈ గ్రహణాలు ఏర్పడిన రోజున నరబలులు జరుగుతున్నట్టుగా వార్తలు. లాస్ట్ ఇయర్ ఒకటి హైదరాబాద్లో, రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఉప్పల్ ప్రాంతంలో ఒక నరబలి జరిగింది. అలానే నిజామాబాద్లో, చిత్తూరులో జరిగింది, ఒంగోలులో జరిగాయి. ఈ మధ్యకాలంలో జరిగిన నరబలి ఎందుకు జరిగాయి? నరబలి ఇచ్చిన వాళ్ళు క్రైస్తవుల, నరబలి ఇచ్చిన వాళ్ళు బైబిల్ ప్రేరణతో ఇచ్చారా? చూడండి, నరబలి సంఘటనలు జరిగాయి, జరగలేదు అంటలేదు. రీసెంట్గా మన ప్రాంతంలో జరిగాయని అంటున్నాం. తన సాక్ష్యాలు, ఆధారాలు ఇప్పటికీ ఉన్నాయి నెట్లో. అయితే ఎవరైతే నరబలి ఇచ్చారో ఇచ్చిన వారు ఎవరు? మొదటి ప్రశ్న. ఇచ్చిన వారికి ప్రేరణ ఎవరు? బోధకులేమైనా, క్రైస్తవ బోధకులేమైనా వారి చేత చేయించారా? లేదా ఇచ్చినటువంటి వారు బైబిల్ చదివించామన్నారా? వాటికి సమాధానం కావాలి. ఈరోజు బైబిల్ కోసం తప్పుగా మాట్లాడుతూ, నోటికొచ్చినలా మాట్లాడుతూ బైబిల్కి నోరు పారేసుకుంటున్నారు. వాటిని మనం అడుగుతున్న ప్రశ్న, ఇప్పటికీ జరుగుతున్నాయి కదా నరబలులు? ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కూడా జరిగాయి కదా? జరిగిన ఈ నరబలులకు కారణం ఎవరు? బైబిల్ కారణం అంటారా? క్రైస్తవులు కారణం అంటారా? ఎందుకు మరి బైబిల్ కోసం తప్పుగా అంత ధోరణిగా మాట్లాడుతున్నారు? అంటే మీ బైబిల్లో జరగలేదా అని వాదన పెరుగుతున్నారు. మీ బైబిల్లో ఉన్నాయి నీ నరబలులు అని. బైబిల్లో నరబలులు ఉన్నాయా? ఏమండి, ఎప్పుడు చదివేది మనం, అప్పుడప్పుడు చదివేది వాళ్ళు. ఎప్పుడు చదివే మనకు కనిపించే నరబలులు వాళ్ళకి కనిపించారు. ఏమండి, ఎప్పుడైనా మీరు చదువుతున్నప్పుడు ఎక్కడైనా బైబిల్లో దేవుడు నరబలిని కోరినట్టుగా, నరబలిని ఇవ్వమన్నట్టుగా ఎక్కడైనా మీకు కనిపించాయి? ఎక్కడైనా మాటలు ఎక్కడైనా బైబిల్లో మీరు చదువుతున్నట్టుగా ఎక్కడైనా ఎవరైనా దేవునికి నరబలిని ఇచ్చినట్టుగా మీ దృష్టిలో ఏమైనా పడ్డాయా బైబిల్లో? ఏమండి, ఉన్నాయంటున్నారు. ఏ బైబిల్లో? మన బైబిల్లోనే ఎవరు చూపిస్తున్నారు? ఇందుకీ ఏ మాటను వాళ్ళు లేదా ఏ సందర్భాన్ని చూపించారో నరబలి ఉందనడానికి ఒకసారి ఆ మాటలతో మీరు చూడాలి. ఎవరు బైబిల్పై సరైన అవగాహన లేని వాళ్ళు నమ్మే అవకాశం కూడా ఉందండి. ఉన్నాయి బైబిల్లో నరబలి అంటే నమ్ముతారు. బైబిల్ను సరిగా అర్థం చేసుకోలేని వాళ్ళు, సరైన అవగాహన లేని వాళ్ళు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో
మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు, చూడండి, మన పితరుడైన అబ్రహాము ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అంటే ఏముంది ఇక్కడ బైబిల్లో? మీ పితరుడైన అబ్రహాము ఇస్సాకును బలిపీఠము మీద బలి అర్పించాడని ఉన్నదా లేదా? మీరేమంటారు? లేదంటారేంటి? ఉంది కదా, ఇక్కడ ఉందని అంటారు. అంటే మీ పితరుడైన అబ్రహాము ఇస్సాకును బలి అర్పించాడని బైబిల్లో ఉంది అంటే మీ బైబిల్లో ఏముందన్నమాట? నరబలి. మీ బైబిల్లో నరబలి ఉంది. అందుకే టైటిల్ అలాగే పెట్టారు, బైబిల్లో నరబలి ఉన్నదా అని. ఉన్నది అనడానికి వాళ్ళు చూపించే సందర్భం ఏంటంటే, ఇప్పుడు మనం చదువుకున్న ఈ సందర్భంగా, రైట్. ఇప్పుడు ఇక్కడ నిజంగా అబ్రహాము అర్పించాడా లేదా అనేది తెలియాలంటే ఎవరి ఇక్కడ కేవలం యాకోబు పత్రికలో ఈ 2వ అధ్యాయంలో ఈ 21వ వచనంలో ఉన్న ఈ ఒక్క మాటను చదువుకొని మనం ఒక నిర్ధారణకు రాకూడదు. ఎవరిని ఇక్కడ అర్పించాడని ఉంది అంటే నిజంగా అర్పించాడా అనేది మనకు తెలియాలి. తెలియాలి అని అంటే మరలా మన అబ్రహాము చరిత్రలోనికి మనం వెళ్ళిపోవాలి. మరి అబ్రహాము చరిత్ర అంతా ఎక్కడ ఉందంటే మనకు ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధనలో మనకు కనపడుతుంది. ఆ పాత నిబంధనలో అబ్రహాము దగ్గరకు మనం వెళ్ళినప్పుడు అసలు ఏం జరిగిందంట? ఏమంటే అసలు ఏం జరిగింది? ఇచ్చాడా? ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చాడు అనుకుంటే అసలు ఎందుకు ఇచ్చాడు? ఇవ్వలేదు అనుకుంటే మరి ఇక్కడ ఇచ్చాడని ఎందుకు రాయబడింది? అంతేనా? ఇవ్వలేదు మనం అనుకుంటే మరి ఇక్కడ ఇచ్చాడని ఎందుకు రాశాడు? ఒకవేళ ఇచ్చాడా తెలియదు. రైట్. ఇక్కడ విషయం ఏంటంటే, ముందు అబ్రహాము గారి గురించి మన ప్రస్తావన వచ్చింది కనుక ఒకసారి మనం అబ్రహాము గారి గురించి కూడా మరొకసారి ఆయన చరిత్ర మనం జ్ఞాపకం చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ప్రస్తావన వచ్చింది కాబట్టి. అబ్రహాము ఎక్కడో కల్దీ దేశంలో ఊరు అనే గ్రామం లేదా ఒక పట్టణం అన్న కాసేపు అంటే అక్కడ ఏదో విగ్రహాలు చేసుకుంటూ తన తండ్రితో పాటు ఉంటున్న సమయంలో దేవుడు తనకు ప్రత్యక్షం కావడం, దేవుడు తనను పిలవడం, అబ్రహాము తన ఊరిని విడిచిపెట్టి తనకున్న సంస్థతో దేవుడు చూపించిన నా దేశానికి బయలుదేరాడు ఒక్క మాటతో. అలా హారాణ ప్రాంతం అక్కడ కొద్ది కాలం ఉంటున్న సమయంలో తను చనిపోతాడు. మళ్ళా అక్కడి నుంచి ఆయన కనాడుకు వచ్చాడు. కనాడులో సెటిల్ అయిపోయాడు. ఆయన బయలుదేరి వచ్చే సమయానికి 75 years 75 సంవత్సరాలు మనకు తెలుసు. దేవుడు అతన్ని ఎవరిని పిలిచినప్పుడు 75 సంవత్సరాల వయసు ఉన్నట్టుగా మనం చూస్తుంటాం. పిల్లలు లేవు. దేవుడు చెబుతున్నాడు, నీకు పిల్లలు లేదని నువ్వు దిగులుగా ఉన్నావా అబ్రహాం? నేనే నీ పిల్లలు ఇచ్చేది ఎవరికైనా, నేను పిల్లలు ఇచ్చేది ఎవరికైనా గర్భఫలము ఎక్కువ ఇచ్చు నేను ఇవ్వాలి. కనుక నువ్వు అడిగా ఒక పిల్లలు లేరని నేను ఇస్తాను. ఎంతమందిని ఇస్తాను? ఎంతమందిని ఇస్తానో చెప్పమంటావా? ఒకసారి బయటగా నక్షత్రాలను చూడు, లెక్క పెట్టు అన్నాడు. లెక్క పెట్టలేని అన్నాడు. అంతమందిని ఇస్తాను, ఇంట్లో వెళ్ళిపో అన్నాడు. మళ్ళా కొద్ది కాలం అయింది, మళ్ళా వచ్చాడు. ఒకసారి బయటికి రా అన్నాడు, మళ్ళా వచ్చాడు. ఒకసారి ఆ సముద్ర తీరంలో ఉన్న ఇసుక రేణువులో లెక్క పెట్టగలవా? లెక్క పెట్టలేని అంతమందిని ఇస్తాను, లోపలికి వెళ్ళిపో అన్నాడు. అంటున్నట్లే కానీ ఒక్కరు కూడా ఇవ్వలేదు. ఇంకా ఏమండి ఇలా ఎంతకాలం గడిచిందంటే 100 సంవత్సరాలు వచ్చాయి. 100వ ఏట దేవుడు ఎంతమందిని ఇచ్చాడు? 10 మందిని ఇవ్వలేదు, ఒక్కరిని ఇచ్చాడు. చెప్పిన మాట ఎలా ఉన్నాయి? ఆకాశ నక్షత్రం లెక్క పెట్టగలవా అన్నాడు. నీ గర్భం నుంచి అంతమందిని తీసుకొస్తానన్నాడు. ఇసుక రేణువు లెక్క పెట్టగలవా? అంతమందిని నీ సంతానాన్ని అలా విస్తరింపజేస్తానన్నాడు. ఇన్ని మాటలు చెప్పి ఆఖరికి ఎంతమందిని ఇచ్చాడు? ఒక్కరిని ఇచ్చాడు. ఒక్కరిని ఇచ్చాడు. ఆ ఒక్కడు పెరుగుతున్నాడు, పెద్దవాడు అవుతున్నాడు. మరలా వచ్చాడు. మరలా వచ్చి అబ్రహామా అన్నాడు. బయటకు వచ్చాడు. చూడాలి తండ్రి పైగా కింది కానడుతున్నాడు. అంటే మళ్ళీ ఆకాశ నక్షత్రాల్లో ఉంటావా, లేదంటే కింద ఇస్రాయేలులో ఉంటావా? నేను చెప్పేది వినాలి. ఏం చెప్తావో చెప్పండి. 2వ పాల్గొంటున్నారా? లేదు, మొన్న ఒక్కడిని నాకు ఇవ్వాలి.
ఎలా బలిగా ఇవ్వాలి? నేను నీకు చూపించు దేశములకు నీకున్న ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును, అందులో నీవు ప్రేమించు ఇస్సాకును నేను చూపించు దేశమున నీవు బలిగా ఇవ్వాలి, దహన బలిగా. అంటే ఇక్కడ దేవుడు ఇస్సాకును దహన బలిగా ఇవ్వమని అడుగుతున్నాడు అని అంటే ఇప్పుడు దేవుడికి ఏం అవసరం, బైబిల్లో ఉన్న దేవుడికి ఏం కావాలి అని అంటే మనుషుల బలి కావాలి. చూసా దీన్ని ఎలా మాట్లాడుతున్నారంటే నిజమే, దేవుడు అడిగాడు. ఎవరికి అడగలేదన్న అవకాశం లేదు ఇక్కడ. దేవుడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకును దహన బలిగా అడుగుతున్నాడు అని అంటే మీ బైబిల్లో ఉన్న దేవుడు నరుల యొక్క బలిని లేదా నర బలిని అడుగుతున్నాడు. ఆయన ఇలా మాట్లాడుతూ దీన్ని తీసుకెళ్ళి వాళ్ళు నమ్ముకున్న గ్రంథాలు, వాళ్ళకున్న పురాణాలు, వాళ్ళకున్నటువంటి చరిత్రలో కథలలో మాద చరిత్రలో కూడా బలుడు అడిగారు. కాకపోతే అడిగింది క్షుద్రశక్తులు, దయ్యాలు, రాక్షసులు నరబలిని అడిగేవారు. బైబిల్లో ఉన్న దేవుడు కూడా దహన బలిగా ఇవ్వమని అడుగుతున్నాడంటే ఈయన దేవుడు అవుతాడా? ఇతను దేవుడు అవుతాడా? దేవుడు అడిగితే ఎవడో ఒక జంతువుని అడిగాడు, ఒక పక్షిని అడిగాడు, ఒక పువ్వుని అడిగాడు, ఒక కాయని అడిగాడు అంటే పర్వాలేదు. కానీ మనుష్యుల బలి అడుగుతున్నాడు, నరబలి అడుగుతున్నాడు. ఇతను దేవుడు ఏంటి అన్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? అసలు ఎందుకు అడిగాడు? అవసరమా? ఎవరిని ఆయన కావాలా? లేదండి. మరి ఎందుకు అడిగాడో అక్కడే చెప్పబడింది. అర్థమైందా? ఆయన ఎందుకు అడిగాడో అక్కడే చెప్పబడిందండి. ఆదికాండం 22వ అధ్యాయం ప్రారంభ వచనంలోనే ఎందుకు అడిగాడో అక్కడే చెప్పబడింది. చూడండి, ఆ కాలమైన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను అన్నాడు. దేవుడు అబ్రహామును పరిశోధించెను. అబ్రహామును పరిశోధించుటకు లేదా అబ్రహామును పరీక్షించుటకు బలి అడిగాడు. అంతేగాని ఆయన బలి కావాలని కాదు, ఎవరి నరబలి కావాలని కాదు. అబ్రహామును పరీక్షించుటకు అడిగాడు, పరీక్షించుటకే అడిగాడు. ఏమంటే పిల్లలకు తల్లి కానీ తండ్రి కానీ బయటకు వెళ్ళినప్పుడు ఏవో అరటి పండ్లో లేకపోతే స్వీటో ఏవో తినేవి తీసుకొచ్చేసి అక్కడ పెట్టి ఎవరు పిల్లలకి ఇస్తారు. చిన్న పిల్లల కోసం మాట్లాడుతున్నారు. అప్పుడు పిల్లలు అరటి పండు లేదా చాక్లెటో లేకపోతే ఎవరి బిస్కెట్ వాళ్ళు ఏదో తింటున్నప్పుడు మరలా ఆ తల్లి అన్నాన్ని కొంచెం పెట్టవారా అని అడుగుతారు. ఎందుకు? ఇచ్చింది మీరే, వాళ్ళకి ఇచ్చింది కూడా మీరే, మరలా కొంచెం పెట్టవా, నాకు ఒకటి ఇవ్వవా అని మీరు అడుగుతున్నారు. వాస్తవానికి ఏంటంటే అసలు మీరు అడగాల్సిన పనుకోలేదు, మీరే లాగేసుకుని తినేయచ్చు. తెచ్చింది మీరు, అయినా మీరు ఎందుకు అడుగుతున్నారు? కేవలం అండి వాడి ప్రేమను మీరు పరీక్షించడం కోసం, వాడికి ఇచ్చే గుణం ఉందా లేదా అని. అంటే మీరు తెచ్చినవి మీ పిల్లలకి ఇచ్చి మరలా మీరు అడగటంలో మీ ఉద్దేశం ఏంటి? పరీక్షించడం కోసం అడుగుతున్నారు. అంతేగాని వాడు ఇచ్చేదాంతో ఏదో నీ కడుపు నిండిపోద్దని కాదు. అలా నువ్వు తీసుకోవాలి అనుకుంటే నువ్వు అడగాల్సిన పని కూడా లేదు. అయినా నువ్వు అడుగుతున్నావంటే కేవలం టెస్టింగ్ అనమాట. ఇస్తాడు ఇవ్వడా, ఇచ్చాడు అనుకోండి అప్పుడు వాళ్ళకి ఏం చేస్తారు తెలుసా అండి? వాళ్ళ దగ్గర తీసుకుని వాళ్ళని గుర్తుపెట్టి మళ్ళీ అది 100 రూపాయలు పెడతారు. మరి ఈ మాత్రం నాకు ఎందుకు అడిగారు? లవ్ ఉండి ప్రేమ ఉందా లేదా, వాడు గుణం ఏంటి,
మీరు తెలుసుకోవడానికి. ఇక్కడ దేవుడు అబ్రహాము విషయంలో కూడా అబ్రహామును పరిశోధించెను. ఎందుకు అబ్రహామును పరిశోధించాలి అనుకున్నాడు? ఎందుకు అబ్రహామును పరీక్షించాలి అనుకున్నాడు? కారణం, ఎందుకంటే అప్పటి వరకు దేవునికి అబ్రహాముకు మధ్య మంచి రిలేషన్, కానీ మధ్యలో కొడుకు వచ్చాడు అబ్రహాము. ఆ కొడుకు రావడంతో నాపై ఎఫెక్షన్ ఏమైనా తగ్గిందా? అబ్రహాము తెలుసుకోవాలి అంటే పరీక్ష పెట్టాలి, చూద్దాం. ఎందుకంటే నేను అబ్రహామును నా ఫ్రెండ్ అనుకున్నాను, అబ్రహాము నా స్నేహితుడిగా అనుకున్నాను. నేను చేయబోయే ఏ కార్యాన్ని కూడా అబ్రహాముకు చెప్పకుండా నేను ఏది చేయలేదు. నేను చాలా ప్రేమించాను అబ్రహామును, ఎంతో ప్రేమించాను అబ్రహామును. నేను దేవుడు మనసు అండి. నేను అబ్రహామును చాలా ఇష్టపడ్డాను, అబ్రహామును ఎంతగానో ప్రేమించాను. మరి నేను ఎంతగానో ప్రేమించిన అబ్రహాము కొడుకు వచ్చిన తర్వాత నన్ను ప్రేమిస్తున్నాడా, కొడుకు ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడా? తెలియాలి కదండి. అది నాకే కాదు, రాబోతున్న తరానికి కూడా తెలియాలి, రాబోతున్న వారికి కూడా తెలియాలి. అదే దేవుడు అబ్రహామును పరిశోధించుటకు, పరీక్షించుటకు తన కుమారుణ్ణి బలిగా అడిగాడు. అప్పుడు అబ్రహాం ఏం చేశాడు? అయ్యో, మీరు అడిగిన తర్వాత నేను నమ్మకంగా ఉంటానా? ఎందుకంటే 100 ఏళ్ళ కుమారుడు ఇచ్చింది మీరే, అడుగుతుంది కూడా మీరే. కనుక మీరిచ్చిన గర్భఫలం మీరు అడుగుతున్నప్పుడు నేను ఎలా ఇవ్వకుండా ఉండగలను? ఎక్కడ ఇవ్వాలి? ఒరే తీసుకున్నాడు కదా, అలాగే తెల్లవారు గాడిద తీసుకున్నాడు, గాడిద గంటలు కట్టాడు, రెడీ చేసుకున్నాడు, ఎవరిని పట్టుకున్నాడు, కొడుకు తీసుకున్నాడు, పనివాడిని తీసుకున్నాడు, బయలుదేరిపోయాడు. పనివాడిని ఇంట్లో పెట్టాడు, ఇస్సాకు తల మీద కట్టెలు పెట్టాడు, ఒక చేతితో పట్టుకున్నాడు, మరో చేతితో నిప్పు పట్టుకున్నాడు, ఇస్సాకును తీసుకుని వెళ్ళిపోతున్నాడు కొండపైకి. తెలియదు ఇస్సాకు కూడా. మార్గమధ్యంలోకి వెళ్ళిన తర్వాత, కొండపైకి వెళ్తున్నప్పుడు మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఇస్సాకు అడుగుతున్నాడు, ఆయన బలి అంటున్నావు కదా, దహన బలి అంటున్నావు కదా, దహన బలి ఇవ్వాలి అంటే నిప్పు ఉండాలి, కట్టెలు ఉండాలి. నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, మరి గొర్రె పిల్ల ఏది? దేవుడు చూసుకుంటాడని ఆయన అన్నాడు. ఇస్సాకు తీసుకుని వెళ్ళిపోయాడు. తీసుకెళ్ళి కట్టెలు పేర్చాడు, ఇస్సాకు చేతులు కట్టాడు, కట్టెల మీద పడుకోబెట్టాడు, ఈ అబ్రహాము కత్తి పైకెత్తాడు. అప్పుడు దేవుడు వచ్చాడు. అప్పుడు మళ్ళా దేవుడు స్వరం, అబ్రహాం చెప్పండి తండ్రి, చాలు, ఈ పరీక్షలో పాస్ అయిపోయావు, పరీక్షలో నెక్కావు. పిల్లలంటే ప్రాణం అంటారు, పిల్లలంటే ప్రాణం అంటారు, కానీ నీ ప్రాణాన్ని నా కోసం ఇవ్వడానికి నువ్వు రెడీ అయిపోయావు అంటే నీ ప్రాణం కంటే నన్ను ఎక్కువ ప్రేమించావు నాకు అనిపించింది. అంతే కదండి, తల్లిదండ్రులు పిల్లలు ప్రాణంగా చూసుకుంటారు. అందుకే వాళ్ళ ప్రాణానికి ఏదైనా ఆపద వస్తే ఎవరు నిజంగా ప్రేమించే తల్లిదండ్రులు వాళ్ళ ప్రాణాలను అడ్డు పెట్టిన కాపాడుకోవాలనుకుంటారు. పిల్లలు ఏ చిన్న గాయమైనా, పిల్లలకు ఏ చిన్న బాధ కలిగినా అది వీళ్ళకి కలిగినంత కన్నా ఎక్కువగా ఫీల్ అయిపోతుంటారు. కారణం అంత ప్రేమ పిల్లలపై వాళ్ళు పెంచుకున్నారు. అటువంటి నీ గర్భాన పుట్టిన కుమారుణ్ణి, అందులో ఒక్కడే ఉన్న కుమారుణ్ణి, లేక పుట్టిన వాడిని నేను అడిగిన వెంటనే నా కోసం ఇవ్వటానికి సిద్ధపడిపోయామంటే హ్యాట్స్ ఆఫ్ అబ్రహాం, నీకు నిజంగా నాపై నీకున్న పరమ చాలా గొప్పదయ్యా. తీసుకెళ్ళిపో, నీ కొడుకుని హ్యాపీగా తీసుకెళ్ళిపో, నువ్వు పాస్ అయిపోయావు. ఎంతో సంతోషంగా, ఆనందంగా అబ్రహాము మళ్ళా తిరిగి తన కుమారుణ్ణి తీసుకుని కొండ దిగి వెళ్ళిపోయాడు. మనం చూస్తామండి క్లిప్పింగ్లో, నీకు ఇష్టమైన మాటలు ఎవరు నిజంగా ఆ కొడుకును పైకి తీసుకెళ్ళి కట్టెల మీద పడుకోబెట్టేటప్పుడు అబ్రహాము పరిస్థితి ఒకలా ఉంటుంది.
ఆ తర్వాత దేవుడు ఆపిన తర్వాత అబ్రహాముకు ఇస్సాకులో ఆనందం ఆనందంగా ఉంటుందండి. ఎక్కాడండి అబ్రహాము పరీక్షలో. అయితే మరి యాకోబు పత్రికలో ఇది ఎలా ఉంది? అబ్రహాము మన పితరుడైన అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించినప్పుడు రాయబడిన యాకోబు పత్రికలో చదువుకున్నాం కదా. ఇప్పుడు ఒకవేళ దేవుడు ఆపకపోతే ఏం జరిగేది? అక్కడ బలి జరిగేదేనా? జరిగిపోయేదే. అంటే ఇప్పుడు అబ్రహాము కమిట్ అయిపోయాడా లేదా దేవుని కొరకు ఇవ్వడానికి? కమిట్ అయిపోయాడు. ఎప్పుడు కమిట్ అయిపోయాడో అప్పుడు దేవుడికి ఇచ్చేసాడు. కమిట్మెంట్ అండి, కమిట్మెంట్. ఇవ్వాలి అనుకున్నాడు, అనుకుని అక్కడే ఉండిపోలేదు. ఆయన కొడుకును తీసుకెళ్ళాడు, చివరి వరకు చూశాడు దేవుడు, ఆపేశాడు. అందుకే నాయన నువ్వు ఇచ్చేశాడు. నువ్వు అసలు చివరి వరకు నిన్ను చూశాను, చివరి వరకు ఎక్కడ కూడా నీలో అవిశ్వాసం అన్నది ఎక్కడ మళ్ళా వెనకడుగు వేయటం ఎక్కడా కనిపించలేదు నాకు. లాస్ట్ అవర్ వరకు చూశాను, సక్సెస్ అయిపోయాడు. అందుకు యాకోబు పత్రికలో అర్పించాడు. అంటే నేను ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే దేవుడితో కమిట్ అయిపోయింటాడు. దేవుడు దాన్ని తీసుకుంటాడు కదా. ఒక స్త్రీని మోహం చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అప్పుడు. మోహము చూపులోనే ఏం జరిగిపోయింది? పాపము జరిగిపోయింది. దేవునికి ఇవ్వాలన్న ఆలోచన కలిగి కుమారుడు తీసుకొని వెళ్ళి కత్తి పైకెత్తాడు అని అంటే ఎవరు ఇచ్చినట్టుగా అనుకోవడం తప్పే ఉంది. కనుక ఇక్కడికి వచ్చేటప్పటికి యాకోబు పత్రికలో అర్పించాడు అని ఎందుకు అన్నాడు అంటే నిజంగా ఇవ్వడానికి వెళ్ళాడు కనుక దేవుడు ఇచ్చేశాడు, అన్వయించాడు. కానీ మన పాత నిబంధన చరిత్రలోనికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిందా బలి జరగలేదు, ఆలోచనతో జరిగిపోయింది. దేవునికి ఇవ్వడానికి మానసికంగా అతను ఏమైపోయాడు? సిద్ధపడిపోయాడు. ఈ విషయం మనకు పాత నిబంధనకు వెళితే తప్ప మనకు అర్థం కాలేదు. కొత్త నిబంధనలో యాకోబు పత్రికలు ఈ మాట చూపించేసి అర్పించేశాడని ఉంది, కానీ అర్పణ జరిగిందా? లేదు, ఆలోచనలో జరిగిపోయింది. లాస్ట్ మినిట్ వరకు దేవుడు చూశాడు. ఎత్తిన కత్తి దిగిపోతే అక్కడ ఇస్సాకు తల తెగిపోయేది, కానీ దేవునికి బలిష్టం లేదు. తెలుసు కదండి, దేవునికి బలిష్టం లేదండి. దేవునికి ఏ బలిష్టం అంటేనంటే విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి అన్నాడు. అదే కదా కీర్తన గ్రంథం 51:16లో నీవు బలిని కోరువాడవు కావు, కోరిని ఎడల నేను అర్పించుదును అన్నాడు. ఈ మాట అర్థమేంటి? ఏ సమయంలో ఉన్నటువంటి సైతం ఈ మాట బత్షెబతో తను చేసినటువంటి పాపాన్ని తలుచుకుని అక్కడ ఆ 51 కీర్తన అదే అప్పుడే జరిగిందండి. బత్షెబ దగ్గరికి వెళ్ళటం, తను ఎవరిని తప్పు చేయటం, ఆ తర్వాత నాతాను ప్రవక్త వచ్చి దావీదును గద్దించటం, ఆ తర్వాత అతనిలో పశ్చాత్తాపం మారు మనసు రావటం, ఆ పశ్చాత్తాపంతో ఆ మారు మనసుతో దేవుణ్ణి వేడుకోవడం. ఇది 51 కీర్తన వెనకాల ఉన్న పరమార్థం. అందులో ఆయన మాట్లాడుతున్నాడు, అయ్యా నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను చేసిన ఈ తప్పుకు, నేను చేసిన ఈ పాపానికి ఒకవేళ బలే పరిష్కారం అనుకుంటే నేను ఎన్ని బలుడైనా ఇవ్వగలను. నీకు అర్థమైంది? ఎందుకంటే రాజు కదండి, ఆయన రాజుగా ఉన్నాడు. ఎన్ని మేకలైనా ఇవ్వగలడు, ఎన్ని గొర్రెలైనా ఇవ్వగలడు, ఎన్ని పశువులైనా ఇవ్వగలడు. ఎన్ని గొర్రెలు ఇచ్చినా, ఎన్ని మేకలు ఇచ్చినా, ఎన్ని పశువులు ఇచ్చినా తను చేసిన తప్పుకు తనలో పశ్చాత్తాపం రాకపోతే వేస్ట్. నువ్వు చేసిన తప్పుకు నిజంగా నువ్వు పశ్చాత్తాపడితే నువ్వు బలివాల్సిన అవసరం కూడా లేదు. మీకు అర్థమైందండి? దేవుడు మనసు ఏంటంటే అర్థం కావాలి. నీలో పశ్చాత్తాపం రాకుండా, నీకు మారు మనసు కలగకుండా నువ్వు ఎన్ని బలుడిచ్చినా ఉపయోగం లేదు. కానీ నిజంగా నువ్వు మారుంటే, నిజంగా చేసిన తప్పుకు నువ్వు నిజంగా పశ్చాత్తాపడి బాధపడితే
లేకపోతే నువ్వు బలి ఇవ్వవలసిన పని లేదు. అసలు దేవుడు బలిని, జంతు బలి, పక్షి బలిని ఎందుకు ప్రవేశపెట్టాడు అని అంటే, నీవు చేసిన తప్పిదానికి నీ కళ్ళ ముందు ఒక అమాయక జీవి బలైపోతూ నువ్వు కళ్ళతో చూసి, నేను చేసిన పాపానికి ఒక అమాయక జీవి బలైపోవడం ఏంటని ఆ బలి జరుగుతున్న సమయంలో నువ్వు చేసిన తప్పులు జ్ఞాపకం చేసుకొని మరోమారు తప్పు చేయకుండా ఉండటం కోసమే ఆ పక్షుల జంతువుల బలిని దేవుడు ప్రవేశపెట్టాడు. కానీ మనుషులు ఏం చేశారు? తప్పు చేయటం, బలి ఇవ్వటం, తప్పు చేయటం, బలి ఇవ్వటం, మానసు లేదు, పశ్చాత్తాపం లేదు. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే, తప్పు చేస్తాం ఎలాగో మేక ఉంది కదా, తప్పు చేస్తాం ఎలాగో గొర్రెపిల్ల ఉంది కదా, తప్పు చేద్దాం ఎలాగో పక్షి ఉంది కదా, అలవాటైపోయారు. కానీ వాళ్ళలో రిపెంటెన్స్ అనేది వాళ్ళలో కనిపించలేదు, బాధ అనేది కనిపించలేదు. ఇక్కడ దావీదు దగ్గరికి వచ్చినప్పటికీ దావీదుకి అర్థమైపోయింది, ఎన్ని బలులైనా ఇవ్వగలనయ్యా చేసిన తప్పిదానికి, కానీ నేను కుమిలిపోవాలి, బాధపడాలి, నా మనసు నలిగిపోవాలి అని ఇప్పుడు దావీదు గారు మాట్లాడుతున్నాడు. నువ్వు నేను చేసిన ఈ తప్పుకు నువ్వు బలిని కాదు కోరుకుంటున్నది. అర్థమైందంటే, నీవు బలిని కోరుకునేవాడు కావు అంటే దేవుడు బలి ఇవ్వమన్నాడు కదా, మరి ధర్మశాస్త్రం లేవేకంటావు, మరి ఇక్కడ బలిని కోరుకునేవాడు కావని ఎందుకంటున్నాడు అంటే, నేను చేసిన ఈ తప్పిదానికి బలి కాదు, నా మనసే బలైపోవాలి. అది దాని అర్థం. నీవు బలిని కోరుకునేవాడవు కాదు, ఒకవేళ కోరిన నేను ఎన్నైనా ఇవ్వగలను, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అన్నట్టు. చూసారంటే, విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యం పెట్టేవాడు కాదయ్యా. ఒక్కసారి నన్ను చూడు, నేను చేసిన తప్పిదానికి నేను ఎంత బాధపడుతున్నానో, ఎంత కుమిలిపోతున్నానో, ఒక్కసారి నా మనస్సులో, నా అంతరంగాన్ని, నా హృదయాన్ని నువ్వు చూసి నేను చేసిన ఈ తప్పును క్షమించు. ఇది ఇక్కడ దావీదు యొక్క ఆంతర్యంగా మనకు కనబడుతుంది. ఇక్కడ అంటే పక్షులు, జంతువులు బలైపోవటమే దేవుడికి ఇష్టం లేనప్పుడు ఆ దేవుడు నీ కొడుకును బలి ఇవ్వమని ఎందుకు అంటాడు? లేదా మరో మనిషిని బలి ఎందుకు అడుగుతాడు ఆయన? అడగడు. అక్కడ అబ్రహాము విషయంలో ఎందుకు అబ్రహామును పరిశోధించుటకు, పరీక్షించుటకు అడిగాడే కానీ ఇస్సాకును బలి కావాలని మాత్రం దేవుడు ఆయన అడిగినట్టుగా మనకు అనిపించదు. ఒకవేళ దేవుడికి నరబలి అవసరం అనుకుంటే ఎంతమందికి ఇవ్వలేదండి పిల్లలను? ఆ పిల్లల్లో ఏ పిల్లలను అడగకుండా అబ్రహాం కొడుకుని ఎందుకు అడగని మీరు చెప్పండి. అర్థమైందా? ఆదామవ్వలకు దేవుడే ఇచ్చాడు కయ్యని హేబెలును, వారిని ఎందుకు అడగలేదు దేవుడు? నోవాహు పిల్లలను ఆయన ఇచ్చాడు, మరి నోవాహు పిల్లలు ఎందుకు బలి అడగలేదు ఆయన? ఎవరు? మోషేను ఎంతమందికి పిల్లలు ఇవ్వలేదండి దేవుడు? మరి ఎందరికో పిల్లల్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏ ఒక్క వ్యక్తిని నీ గర్భాన పుట్టిన బిడ్డలను నాకు బలి ఇవ్వమని అడిగిన దేవుడు ఒక అబ్రహాము కుమారుణ్ణి ఎందుకు అడగవలసి వచ్చింది అని అంటే, అబ్రహామును పరిశోధించడానికి అడిగాడు తప్ప అక్కడ కూడా ఇంటెన్షన్గా ఇస్సాకు బలి కావాలని మాత్రం దేవుడికి లేదు. కనుక వాళ్ళు చూపించినటువంటి మొట్టమొదటి ఎవరి ఆధారం, వాళ్ళకున్న ఆధారం ఏదైతే ఉందో, ఇస్సాకు బలి అన్నది అది బలి జరగలేదు, అక్కడ దేవుడికి ఇస్సాకు బలి అవసరం లేదు అని మనకు క్లియర్ అయిపోయింది. ఇది మొదటిది. రెండవది చాలా ప్రాముఖ్యమైన సందర్భం, అది జాగ్రత్తగా మీరు చూడాలి. అది యొఫ్తా కుమార్తె సందర్భం. బైబిల్లో చాలా మంది ఏమనుకుంటున్నారంటే, పాపం క్రైస్తవులలో కూడా చాలా మంది అమాయకులు యొఫ్తా కుమార్తెను యొఫ్తా బలి చేశాడండి అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. కానీ అది ఎంతవరకు నిజం? ఆ విషయాన్ని కూడా ఒకసారి రాసింది. ఎందుకంటే వాళ్ళు చూపించేటువంటి సందర్భం ఈ రెండేంటి. ఒకటి అబ్రహాము ఇస్సాకు సందర్భం, రెండవది యొఫ్తా తన కుమార్తె సందర్భం. ఎవరు యొఫ్తా అన్నప్పుడు, యొఫ్తా ఒక న్యాయాధిపతిగా మనకు కనపడుతుంటాడు. న్యాయాధిపతుల కాలంలో ఒక న్యాయాధిపతిగా ఇతను ఉంటాడు. ఇతన్ని ఏం చేశారో ఆ రోజున ఇశ్రాయేలు పెద్దలు అంటే, ఇతన్ని వాళ్ళ మధ్య నుంచి వెళ్ళగొట్టేశారు. ఒకవేళ చెప్పాలంటే బహిష్కరణ చేశారు అతను. కారణం వేశ్యకు పుట్టినవాడు అని. యొఫ్తా తన తండ్రి వేశ్యకు వివాహం ఆడితే పుట్టినవాడుగా ఆ యొఫ్తా ఉన్నాడు అని, యొఫ్తాను నువ్వు మా మధ్య ఉండటానికి వీల్లేదు అని అక్కడ
అక్కడి నుంచి వెళ్ళగొట్టేశారు ఎక్కువ తోపు దేశానికి వెళ్ళి అక్కడ కాపురం ఉంటున్న సమయంలో ఒకరోజు ఈ అమోనీయులకు ఇశ్రాయేలుకు మధ్య యుద్ధం ప్రారంభమైంది. అప్పుడు ఇశ్రాయేలీల పక్షాన ఆ అమోనీయులతో పోరాడి గెలవగలిగిన నాయకుడే వాళ్ళకి కనిపించలేదు. ఆ రోజు మరలా వాళ్ళకి ఎవరు గుర్తొచ్చారు తెలుసా? యెఫ్తా గుర్తొచ్చాడు. ఒకప్పుడు వద్దనుకున్నారు, కానీ మరలా ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు మళ్ళీ అదే యెఫ్తా మనకు దిగ్గయ్యాడు అని మరలా ఇశ్రాయేలు పెద్దలందరూ కూడా యెఫ్తా దగ్గరికి వెళ్ళి యెఫ్తాను బ్రతిమలాడుకుంటున్నట్టు మనకు కనబడుతుందంట. అక్కడ అయ్యో యెఫ్తా, అప్పుడేవో అన్నావు, ఆ మాటని పట్టించుకోవద్దు, నువ్వు రావాలి, నువ్వు లేకపోతే ఈ రోజు ఇశ్రాయేలు దేశం అమ్మోనీలో వశమైపోతుంది, వారు మనం జయించినట్టుగా ఉన్నారు, వాళ్ళు మన బానిసలుగా అయిపోయే పరిస్థితి ఏర్పడిపోయింది. అవన్నీ అన్న మాటలనే మనసులో పెట్టుకోబాకయ్యా, నువ్వు వచ్చేసి ఈ రోజు నువ్వు నాతో పాటు నువ్వు మా పక్షాన్ని యుద్ధం చేసి ఇశ్రాయేలీలకు నువ్వు విజయాన్ని చేకూర్చాలి అని వీళ్ళంతా వెళ్ళి యెఫ్తాను బ్రతిమలాడుతున్న సమయంలో యెఫ్తా ఓకే వస్తాను అన్నాడు, మాటిచ్చాడు. అయితే యెఫ్తా అమోనీయులతో యుద్ధానికి వెళ్తున్న సమయంలో దేవుడికి ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఏంటా మొక్కుబడి? ఎవరి 11వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయంలో 30 నుంచి చదువుకుందాం. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనుడు ఎట్లనగా, నీవు నా చేతికి అమోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దానిని అర్పించేదన నేను. ఆయన మొక్కుకున్నాడు. ఎవరు మొక్కుకున్నాడు? అయ్యా, నీవు కానీ నాకు నిజంగా విజయాన్నిస్తే విజయోత్సవంతో నేను ఊళ్ళోనికి వస్తున్న సమయంలో నా ఇంటి ద్వారం గుండా ఏది మొదటగా నన్ను ఎదుర్కోవడానికి వస్తుందో దానిని నీకు అర్పణగా దహన బలిగా నీకు ఇస్తాను. కాబట్టి పాత నిబంధనల భక్తులు ఎలా ఉన్నారో తెలుసా అండి? భక్తులు మొక్కుకున్నారు అంటే మొక్కుకున్న మొక్కుబడికి కట్టుబడి ఉంటారు. మడలా కాదు, మనం కూడా దేవుడికి ఎన్నో మాటలు మాటిస్తామండి. బాప్తిస్మం తీసుకున్న రోజు ఎన్ని చెప్పారు ఒకసారి గుర్తు చేసుకోలేదు. బాప్తిస్మం తీసుకున్న రోజున మీరు దేవుడికి ఏం మాట ఇవ్వలేదంటే, ఏం మొక్కుకోలేదా? తండ్రి ఈ రోజు నుంచి కష్టమైన బాధైన కన్నీళ్ళైనా సరే నీకోసం బతుకుతాను అని మీరు మాట చెప్పలేదా? ఎవరు ఈ రోజు నుంచి నీకోసం బతుకుతాను మీరు మాట ఇవ్వలేదు దేవుడికి? ఏమైంది? నీళ్ళలో నుంచి ఒడ్డుకొచ్చి ఇంటికి వెళ్ళారు. ఎవరు ఆ తర్వాత అన్ని కూడా మర్చిపోయారు. మీరు బాప్తిస్మములో మీరు దేవుడికి ఇచ్చిన మాటలకు మీరు ఎంతవరకు మీరు కట్టుబడి ఉన్నారు? ఎన్ని మాటలు దేవుడికి మాట ఇవ్వలేదు, ఎన్ని మాటలు మొక్కుకోలేదు. దేవునికి మాట ఇచ్చి తప్పటం మనిషి నైజం, కానీ ఒకనాడు భక్తులు మాట ఇచ్చి మడమ తిప్పలేదు, మాట ఇచ్చి తప్పలేదు. ఒక హన్నా ఉందండి, గొప్పదండి నిజంగా. పిల్లలు లేరండి, తను చాలా రోజు ఏడుస్తూ బాధపడుతూ ఉందండి. ఒకరోజు దేవుని సన్నిధికి వెళ్ళింది, మోకాళ్ళు వేసింది, ఎవరి కన్నీళ్ళతో అడుగుతుంది, దేవా నా చుట్టూ ఉన్న సమాజంలో చాలా నీచంగా చూస్తుంది. ఆఖరికి దేవ నా సబతి ఆమె కూడా వినిన్నా, ఆవిడ కూడా నన్ను చాలా నీచులనగా అసహ్యమైనదిగా నన్ను చూస్తుంది. అయ్యా నాకు ఎక్కువ మంది వద్దు, ఒక్క మగబిడ్డను ఉంచారు. గొడ్రాలను అన్న నింద నా మీద తొలగిపోయేటట్టుగా ఒక్క మగబిడ్డకు ఇస్తే ఆ మగబిడ్డ పాలు విడిచిన మరుక్షణమే తీసుకుని వచ్చి మళ్ళా నీ సన్నిధిని విడిచిపెట్టకపోతే ఒట్టు. దేవుడితో ఒడపడి దేవుడు కృపబడి అన్నట్లుగా ఒకరోజు అన్న గర్భవతి బిడ్డని కన్నది, పాలు విడిచేశాడు. ఆ తర్వాత పాలు విడిచిన బిడ్డను తీసుకుని పాలు విడవగానే, పాలు మరవగానే, అంటే ఇంకా పసివాడేనండి, పాలు విడిచేశాడు. ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి దేవాలయంలో ఏది చేతిలో వచ్చేసింది. ఆ బిడ్డ తిరిగి పెద్దవాడయ్యాడు. ఇశ్రాయేలు మొట్టమొదటి న్యాయాధిపతిగా కనబడుతున్నాడు. అతని సమయం అన్నమాట మొక్కుబడి. ఇక్కడ కూడా యెఫ్తా మొక్కుకుంటున్నాడు, నేను విజయోత్సవంతో
నేను ఊరిలోనికి రాగానే నా ఇంటి నుంచి ఏది నన్ను మొదటగా ఎదుర్కొనటం వస్తుందో దాన్ని నీ కోసం దహన బలిగా ఇచ్చేస్తాను. బాగుంది. వెళ్ళాడు అమ్మోనియా యుద్ధానికి. భీకరమైన యుద్ధం జరిగింది. ఆ భీకర యుద్ధంలో యోధ ఇశ్రాయేలు పక్షాన విజయాన్ని పొందుకున్నవాడుగా విజయోత్సవంతో ఇశ్రాయేలు సైన్యంతో ఊరిలోకి వస్తున్నాడు. ఒకవైపు ఇంటి వైపు చూశాడు, ఎవరు ఎదురుగా వస్తారా? ఎవరు? 34 యుక్త విశ్వాలుగా తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తమ్ములతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టను చింపుకొని, అయ్యో నా కుమారి. ఎందుకు? విజయోత్సవంతో వస్తున్న తనకు తన కుమార్తె స్వాగతం చెప్పడానికి తమ్ములతో నాట్యముతో సితారతో ఆనందంగా ఎదురొస్తుంటే పరిగెత్తుకుని వెళ్ళి కుమార్తెను హత్తుకొని ఆనందించవలసిన యుక్త బట్టలు చింపుకొని అయ్యో నా కుమారుని ఎందుకు అన్నాడు? తన కుమార్తెను చూడగానే తాను మొక్కుబడి గుర్తొచ్చేసింది యుక్తకు. ఏ మొక్కుకున్నాడు? తన కుమార్తెను విషయం చూడగానే ఏం గుర్తొచ్చింది? ఏ మొక్కుకున్నాడు? నా ఇంటి నుంచి మొట్టమొదటిగా నన్ను ఎదుర్కొనటకు ఏదైతే వస్తుందో దానిని నీకు అర్పణగాను దహన బలిగాను ఇస్తాను అని వెళ్ళిపోయాడు. వచ్చాడు. ఎవరు చేతమాట? ఇప్పుడు ఎదురుగా కుమార్తె వచ్చింది. అంటే ఇప్పుడు మొక్కుబడిన బట్టి ఇప్పుడు కుమార్తెని ఏం చేయాలి? దహన బలి. అంతే కదా, అక్కడ ఆయన మొక్కుబడి ప్రకారం అదే కదా. అందుకే వస్త్రములు చింపుకొని ఆయన, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగ చేసిందివి, నీవు నన్ను తల్లడింప చేయువారులో వ్యక్తమై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనుక తీయలేను. కమిట్మెంట్ చూడండి ఎంత బాగుందో. నేను ఇచ్చింది ఎవరికి ఇచ్చాను? మాట యెహోవాకి ఇచ్చాను, దేవుడికి ఇచ్చాను. నేను మళ్ళా వెనక తీసుకోలేదు. ఎవడ నిజంగానండి ఆ భయం అండి ఒక్క క్రైస్తవుడు ఉంటే ఎంత బాగుంటుంది. ప్రతి మనిషికి ఉండాలి. సంఘాలలో ఎన్నో మార్లు ఎవరు వస్తారు పేరు ఇవ్వండి అని అంటుంటాం. ఎవరు ఎంత తీస్తారని అంటుంటాం. చాలా మంది చెప్తుంటారండి, నేను అంత ఇస్తా, ఇంత ఇస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని అంటారు. నాకా మీరు చెప్పేది? నాకు చెప్పారని మీరు అనుకున్నారు, అందుకే మాట తప్పుతున్నారు. మీరు నాతో ఉన్నారనుకున్నారు. నన్ను చూసి నా మాటను బట్టి రావటం, ఇవ్వటం, చేయటం అది తప్పు. మీరు వచ్చేదైనా, మీరు చెప్పేదైనా, మీరు ఇచ్చేదైనా, ఇస్తానని అనేదైనా అది దేవుడితో. ఎవరికి మొక్కుకున్నాడు? దేవుడికి మొక్కుకున్నాడు. అంటే నాకు తెలిసి మీరు తప్పుతున్నారంటే నా కోసం మీరు అన్నారేమో అంటే నాకు అర్థం అవ్వాలి. మీరు రాలేకపోతున్నారంటే కేవలం నాకు ఇచ్చారు మాట, మీరు దేవుడికి ఇవ్వలేదు. అయితే ఎందుకంటే దేవునికి ఇస్తేనండి మాట తప్పకూడదు. దేవునికి ఇస్తే మాట తప్పము. ఇక్కడ యుక్త మాట్లాడుతున్న మాటల్లో నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక నేను మరలా దాన్ని వెనకకు తీసుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలన్నమాట? దేవునికి ఇచ్చిన మాట చొప్పున ఇప్పుడు కుమార్తెను ఏం చేయాలి? ఎవరు ఏం చేయాలి? చదువుకున్నాం కదండి, దహన బలిగా. కనుక ఈ సందర్భాన్ని చదువుకుని ఎవరు చాలా మంది ఏమనుకున్నారంటే కుమార్తెను దహన బలిగా ఇచ్చేసాడు. ఎవరి దహన బలిగా ఇచ్చినట్లుగా మనకి ఇక్కడే కానీ మిగతా ఎక్కడైనా మనకు అసలు కనిపించిందే కానీ బైబిల్లో ఇక్కడ కానీ ఎక్కడైనా మనకు కనబడదు. మరి ఇవ్వలేదంటారా? ఇవ్వలేదు, ఇవ్వకూడదు. అర్థమైందా? ఇవ్వలేదు, ఇవ్వడానికి వీలు లేదు. ఎందుకు? దేవునికి నరబలి అవసరం లేదు. నరబలి ఆయన కోరేవాడు కాదు. దానికి మీకు బైబిల్లో నుంచి మాటలు మీకు చూపిస్తారు. వాస్తవానికి ఆ రోజు ఇశ్రాయేలీలు కనాను వచ్చేటప్పటికీ ఎవరు అక్కడ ఉన్నటువంటి 7 జాతులు అన్యులు వాళ్ళు పెట్టుకున్నటువంటి కొంతమంది దేవతా విగ్రహాలు, ఆ విగ్రహాలకు నరబలులు జరిగి ఇస్తున్నారు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా?
ఆ విగ్రహాలన్నీ పడగొట్టేసేయండి అన్నాడు. అలా ఇస్తున్న వాళ్ళంతా నిర్మూలన చేసేయండి అన్నాడు. ఎందుకు? దేవుడికి ఇష్టమైన కార్యక్రమం కాదండి. మనుషులను బలిపటం దేవునికి ఇష్టమైన కార్యక్రమం కాదు, మొదటిది. రెండు, ఇంకొక కార్యక్రమం జరుగుతుండేది. ఎవరి పిల్లలు మనుషులు వాళ్ళంతా అగ్నిగుండాన్ని ఏర్పాటు చేసుకొని అగ్నిగుండాన్ని దాటించేవారు పిల్లలను, శుభమని. కొంతమంది యాక్ట్ అగ్నిగుండంలో కూడా వేసేవాళ్ళు. ఆ విషయంలో కూడా దేవుడు అలాంటి వాటన్నిటిని కూడా ఖండించినట్టుగా చూస్తుంటాం. ఎవరి అగ్నిగుండాన్ని దాటించే కార్యక్రమాన్ని ఆపమన్న దేవుడు పిల్లలను అగ్నికి బలివ్వండి అని అంటాడా? అర్థమైందా? చూద్దాం. ఎవరి 12వ అధ్యాయం 31వ వచనం. తమ దేవతలకు, అంటే మీరు పాలస్తీనాకి వెళ్ళేటప్పటికీ పాలస్తీనాలో ఉన్నటువంటి మిగతా 7 జాతుల వాళ్ళు, వారికి ఉన్నటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వారి దేవతలకు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు. ఎంత బాగా చెప్తున్నాడండి. ఎవరి మిగతా అన్యులు వాళ్ళ దేవతలకు చేసినట్టు యెహోవానైనటువంటి నాకు మీరు చేయకూడదు. వాళ్ళు ఏం చేశారు? ఈయన ఏది చేయొద్దని అన్నాడు తర్వాత మాటలు. ఎలాగనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయ క్రియను వారు తమ దేవతలకు చేశారు. ఏం చేశారు? వారు తమ దేవతల పేరిట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేయుదురు అన్నాడండి. ఈ ఒక్క మాట చాలండి మతచాంద సభను మతి పోగొట్టడానికి. అర్థమైందా? మన చదువుకుంటారా? 12:31 మన చదవండి. తమ దేవతలకు వారు అన్యులు చేసినట్టు మీరు నాకు చేయడానికి వీల్లేదు. వాళ్ళు ఏం చేశారయ్యా అంటే, వాళ్ళు ఏం చేశారో చెప్తున్నాడు. వాళ్ళు చేసినట్టుగా మీరు చేయకూడదు, వాళ్ళు చేసినట్టు మీరు చేయకూడదు. అదే కదా నా మాటలో ఉన్నది. వాళ్ళు చేశారు వాళ్ళ దేవతలకు, మీరు మాత్రం నాకు చేయొద్దు. మరి వాళ్ళు ఏం చేశారు? వారు తమ దేవతలకు తమ కుమారులను తమ కుమార్తెలను చూసారా అగ్నిగుండంలో కాల్చేస్తున్నారంటే దహన బలిగా అర్పించేస్తున్నారు. దేవుడు ఏం చెప్తున్నాడు? అన్యుల అలవాట్లు నాయన, అన్యుల అలవాట్లు ఏంటంటే వారి కుమార్తెలను వారి కుమారులను దహన బలిగా ఇస్తున్నారు, నరబలిని జరిగిస్తున్నారు. కనుక వారు చేసినట్లు మీరు చేయకూడదు. అంటే దేవుడు ఏం కోరుతున్నాడు అయితే అంటే నరబలి వద్దంటున్నాడు ఆయన. అదే కదా నా మాటలో. నరబలిని ఆయన అసహించుకుంటున్నాడు, అది హేయమైనది అంటున్నాడు, మీరు చెయ్యొద్దంటున్నాడు. అటువంటిప్పుడు దేవునికి ఇష్టం లేని అసహ్యమైన ఈ కార్యాన్ని యెఫ్తా చేసి ఉంటాడు అనుకుంటున్నారా? ఇప్పుడు మీరు ఎలా ఆలోచించండి, అంతేనా? ఇప్పుడు అందుకే మీకు 12:31 చదివించాను. 12:31లో అన్యులు ఏం చేశారు? తమ పిల్లలను ఎవరు అగ్నిగుండానికి తమ పిల్లలను దహన బలిగా ఇస్తున్నారు, అది మీరు చేయొద్దు అన్నాడు. మరి ఇప్పుడు యెఫ్తా దేవుడు చెయ్యొద్దు అన్నటువంటి ఆ పనిని దేవునికి చేస్తాడా? కనుక చేసే అవకాశం లేదు. మరి ఏం చేశాడు ఆయన? అసలు ఆయన మొక్కుబడిలో నాంతర్యం ఏంటో తెలియాలి మనకు. మరి ఏం చేశాడో మన మొక్కుబడి అలాగే ఉంది కదా? లేదు. అక్కడ మొక్కుబడి చిన్న ఎవరి మొక్కుబడిలో చిన్న మెలిక అక్కడ మనకు కనబడుతుంది. చిన్న మెలిక అక్కడ మొక్కుబడిలో మనకు ఉంది. ఆ చిన్న మెలిక మనకు అర్థమైపోతే చాలా క్లియర్గా మనకు విషయం తెలిసిపోతుంది. రైట్. ఆ మొక్కుబడి ఏంటో ఒక్కసారి మళ్ళా నేను మీకు నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు 30 వచ్చినప్పుడు అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను ఎక్కడగా, నీవు నా చేతికి అమ్మోనీయులను క్షేమంగా అప్పగించినడలా నేను అమ్మోనీయుల యొద్దకు క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనడానికి నా ఇంటి దూరంలో బయలుదేరి వచ్చేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును మరియు దహన బలిగా దాన్ని అర్పించేదని నేను. రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చదువుతున్నాను ఇందులో చివరి మాటలో, అది యెహోవాకు ఏదైతే నన్ను ఎదుర్కొనటకు వస్తుందో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును మరియు అని కింద ఫుట్నోట్లో ఏమన్నాడు చూడండి. మరియు అని కింద ఫుట్నోట్లో ఏమన్నాడు? లేదా అన్నాడు. ప్రతిష్ఠితమగును లేదా దహన బలిగా అర్పించుదును అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ 2 విషయాలు. ఒకటి ప్రతిష్ఠిత గురించి మాట్లాడుతున్నాడు, 2 దహన బలి గురించి మాట్లాడుతున్నాడు. నీకు అర్థమైందా? ఒకటి ప్రతిష్ఠ, 2
దహన బలి. ఇప్పుడు ప్రతిష్ట, దహన బలి రెండింటికి ఉన్న తేడా ఏంటంటే చాలా తేడా ఉంది. ప్రతిష్ట అనేది వ్యక్తులకు, వస్తువులకు సంబంధించింది. దహన బలి అన్నది పశువులకు, పక్షులకు సంబంధించింది. అర్థమైందా? ప్రతిష్ట మీరు బైబిల్లో మీరు చూడండి, ఏది దేవునికి ప్రతిష్ఠిస్తున్నారు అన్నప్పుడు వస్తువులను దేవునికి ప్రతిష్ఠించినట్టు కనబడుతుంది, స్థలాలను దేవునికి ప్రతిష్ఠించినట్టు కనబడుతుంది. దేవాలయాన్ని కట్టారు, బంగారు దేవాలయాన్ని ఎవరు ప్రతిష్ఠ చేశారు దేవునికి అని మనం చదువుకుంటాం. అందులో ఉన్న బంగారు వస్తువులు దేవునికి ప్రతిష్ఠించబడినవి. ఎవరు? దేవాలయము దేవునికి ప్రతిష్ఠ, దేవాలయంలో ఉన్న వస్తువులు దేవునికి ప్రతిష్ఠ. అలానే ఇశ్రాయేలులో పుట్టినటువంటి ప్రతి తొలిచూలు మగపిల్లవాడిని కూడా దేవునికి ఏం చేయాలి? ప్రతిష్ఠ చేయాలి. అంటే పిల్లలను దేవునికి ప్రతిష్ఠ, అంటే పిల్లలైనా, వస్తువులైనా, స్థలాలైనా దేవునికి ప్రతిష్ఠ జరుగుతున్నట్టుగా దహన బలైతే, బలులైతే ఇదిగో పక్షులు కానీ, ఎవరి మేకలు, గొర్రెలు కానీ, లేదా పశువులు కానీ, అంటే జంతువులు, ఇవేమో దేవునికి బలి. అంటే ఇప్పుడు ఆయన ఏమన్నాడు? నా ఇంటి నుంచి ఒకవేళ మనిషి వస్తే నేను ఏం చేస్తాను? ప్రతిష్ఠ చేస్తాను. ఒకవేళ జంతువు వస్తే ఏం చేస్తాను? పలిస్తాను. బాగా మొక్కుబడి. ఇప్పుడు ఎవరు వచ్చారనమాట? అయితే కూతురు వచ్చింది. అయినా ఎందుకంత కంగారు అయిపోవాలి? కూతురే కదా వచ్చింది, దేవుడు ప్రతిష్ఠ చేయొచ్చు కదా అంటే ఆయనకున్నది ఒకే ఒక్క కూతురు. అందుకే ఆ మాట కూడా చెప్పాడు. ఇక ఎవరి మరొక సంతు ఆయనకు లేదు అని అక్కడ మనం చదువుకున్నాం కదండి. ఎవరు? అతనికి కుమార్తె కానీ, ఆ ఒక్క కుమార్తె కానీ, ఇక అతనికి మగ సంతానమే కానీ, ఆడ సంతానమే కానీ లేదు. అంటే ఉన్న ఒక్కగానొక్క కూతురును ఇప్పుడు ఆయన ఏం చేయాలి? దేవునికి ప్రతిష్ఠ చెయ్యాలి. అంటే దేవునికి ప్రతిష్ఠ చేయటం అంటే ఆయన తీసుకుని వెళ్ళి దేవాలయంలో పెట్టాలి. నో మ్యారేజ్. ఎవరిక లేదు, పెళ్లి చేయలేదు, తీసుకెళ్లి దేవాలయంలో వదిలేసినట్టుగా మనం చూస్తుంటాం. అందుకే ఇశ్రాయేలు కిందికి వెళ్ళేటప్పటికండి వారు ఎవరిని ఆ తర్వాత తన కన్యత్వం గురించి విలపించినట్టుగా తన చిలికెత్తలతో పోయి ఆ తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే ఎవరు ప్రతి సంవత్సరము కూడా ఇశ్రాయేలు కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థులైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయటంలో బద్ధం అన్నట్టు ఇక్కడ మనకు అనిపించింది కదా. అంటే ఇక తన కుమార్తె అలా కన్యత్వంతో అలా దేవుని మందిరంలో అలా సేవ చేసుకుంటూ అలా ఉండిపోవాలి. అంతేకాని కుమార్తెను యెఫ్తా దహన బలిగా ఇచ్చాడు అనడానికి మనకి ఎక్కడ కూడా ఏ విధమైన ఆధారం మనకు కనబడదు. మొదటిది అది దేవుడు కూడా నచ్చనిది, దేవుడు కూడా అసహ్యమైన కార్యక్రమం. దేవుడు అసహ్యం. అన్యులు చేస్తుంటేనే దేవుడు అసహించుకొని అలాంటిది మీరు చేయొద్దు అన్నప్పుడు ఇక్కడ యెఫ్తా ఎలా చేయగలరు? యెఫ్తా చేస్తే దేవుడు దాన్ని ఎలా అంగీకరించగలరు? కాబట్టి మరి మన దేవుడు పిల్లల విషయంలో ఆలోచించండి. ముగించుకుని అబ్రహాం సందర్భానికి అక్కడ కూడా అబ్రహాం బలిగా ఏమీ ఎగ్జామ్ను ఇవ్వలేదు. దేవుడు అడిగాడు కదా అని అంటే అడిగాడు. కారణం ఆయన పరీక్షించడం కోసమే అడిగాడు. మొదటి. 2 యెఫ్తా. ఇక్కడ యెఫ్తా గురించి ఒకవేళ మనం మాట్లాడుకుంటే ఒకవేళ యెఫ్తా విషయంలో యెఫ్తా కొడుకున్నాడు కానీ దేవుడు కూడా అడిగింది కూడా ఏమి లేదు అక్కడ. అర్థమైందా? దేవుడిని అడిగాడు ఏంటి? అబ్రహాం కుమారుడు అడిగినట్టు ఇక్కడేం అడగలేదు కదా. ఇది కేవలం తన మొక్కుబడి. అలా తన మొక్కుబడి ప్రకారం చేశాడంటే చేశాడు. ఏం చేశాడు? బలిగా ఇవ్వలేదు. అందుకని ఏమన్నాడంటే ప్రతిష్ట లేదా దహన బలి. వస్తువు అయితే, వ్యక్తి అయితే ప్రతిష్ఠించేస్తాను, లేదు ఏదైనా జంతువు వచ్చేస్తే నాకు ఎదురుగా ఆ జంతువు తీసుకెళ్ళి బలిగా ఇచ్చేస్తాను. కూతురు వచ్చింది, దేవునికి ఇచ్చిన మాట చొప్పున దేవుని కోసం కుమార్తెను ఇచ్చేసాడు ప్రతిష్టగా. ఇది సరే. ఇక్కడ ఎక్కడైనా బైబిల్లో ఇక నరబలులు జరిగినట్టుగా బైబిల్లో ఇంకెక్కడైనా పుస్తకాలలో ఉన్నదంటే ఎక్కడ నరబలులు జరిగినట్టుగా మనకు కనబడదు. ఎక్కడా కనబడదు బైబిల్ చరిత్రలో. కనుక బైబిల్లో నరబలులు లేవు. ఎక్కడున్నాయన్నప్పుడు ఈ రోజు మన చుట్టూ ఉన్న సమాజంలో కనబడుతున్నాయి. హైదరాబాద్ ఉప్పల్లో తెల్లవారింది,
ఇంటి ఓనర్, ఇంట్లో కిరాయికి ఉండే వ్యక్తి ఇంటి పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళగానే ఒక మొండె తల మాత్రమే ఉందండి అక్కడ. ఎన్ని నెలలు, ఒక 6 నెలల పసిబిడ్డ తల మాత్రమే ఉంది, మొండవు లేదు. వెంటనే ఇద్దరు వెళ్ళాడు పోలీస్ స్టేషన్కి. వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేశాడు. నేను ఉదయాన్నే పైకి వెళ్ళానండి, ఇంటి పైకి వెళ్ళేటప్పటికి నా ఇంటి పైన తల కనిపించిందండి. 6 నెలల పసిబిడ్డ తల కనిపించింది. మరి ఎవరు చేశారేంటో నాకు తెలియదండి ఇది అనగానే వెంటనే పోలీసులు వచ్చేసారు. ఆ కేసు ఎఫ్ఐఆర్ చేశారు. ఏం జరిగి ఉండొచ్చు, ఏమై ఉండొచ్చు అని ఆ ప్రాంతం అంతా వెతికారండి. ఎక్కడో కూడా మొండె కనిపించలేదు. ఎక్కడో కొద్ది రోజుల తర్వాత కనిపించింది. వీళ్ళు మొత్తానికి బాగా పోలీసులు బాగా ఎంక్వైరీ చేశారు. చివరికి ఏం తెలియదంటే ముందు రోజు రాత్రి పూట చంద్రగ్రహణం ఏర్పడటం వల్ల ఎవరో ఈ గ్రహణం వచ్చే సమయంలో ఈ బిడ్డను బలిపడటం వల్ల ఏదో మంచి జరుగుతుందని ఎవరో చెప్పుకుండొచ్చు. ఆ కోణంలోనే ఇది జరిగింది అని నిర్ధారణకు వచ్చారు. మరి ఇంతకు ఇచ్చింది ఎవరు, బలిచ్చింది ఎవరు అని వాళ్ళు ఆరంభించినప్పుడు ఇంతకు ఎవరైతే వెళ్ళి కేసు పెట్టాడో ఆడే అంటే ఆ ఇంటి వ్యక్తే. ఎందుకు పని చేసావు అన్నప్పుడు చెప్పాడు. ఏం చెప్పాడు? నా భార్యకు ఆరోగ్యం బాగుండట్లేదు చాలా కాలంగా. నా భార్యకు మంచి ఆరోగ్యం రావాలి అంటే, నా భార్య కోరుకోవాలి అంటే ఇక పలానా బాబా దగ్గరికి వెళ్ళాను, పలానా స్వామీజీ దగ్గరికి, పలానా పూజ దగ్గరికి వెళ్ళాను. ఆయన చెప్పాడు, ఇదిగో చంద్రగ్రహణం వచ్చే రోజున ఒక 6 నెలల పసిబిడ్డను తీసుకెళ్ళి నువ్వు బలి చేస్తే నీ భార్య కోరుకుంటుంది అన్నాడు. అలా నేను నగర శివార్లకు వెళ్ళాను, ఏదో ఒక తండాలోకి వెళ్ళాను, ఏదో డబ్బులు ఇచ్చేసాను, వాళ్ళ బిడ్డలు ఇచ్చేసారు, పెంచుకుంటానంటే తీసుకొచ్చేసాను, బిడ్డను బలిచ్చేసాను. అడుగుతున్నాను, ఇంతకీ బలిచ్చిన వాడు క్రైస్తవుడా? కాదు. బలివ్వమని చెప్పిన వాడు పూజారి, హిందూ సంబంధించిన వాడు. ఎవడు అమ్మిన వాడు కూడా వాడే ఉంటాడు. అంటే క్రైస్తవం అసలు ఎలాంటి వాడికి ఒప్పుకోదు. గర్భఫలం దేవుడిచ్చిన బహుమానం అంటుంది. దేవుడిచ్చిన ఈ గర్భఫలాన్ని దేవుని పిల్లలుగా, దేవుని స్వరూపాలుగా పెంచవలసిన, పోషించవలసిన, దేవునికి అప్పగించాల్సిన బాధ్యత ఎవరి క్రైస్తవులపై ఉందని బైబిల్ ఘోషించింది కనుక బిడ్డను అనుకోవటం, దేవుడు దాని ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రైస్తవం దాన్ని యాక్సెప్ట్ చేయదు. ఎవరిని బలివ్వటం అస్సలు. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి అన్నప్పుడు ఇవన్నీ మీ మధ్య జరుగుతున్నాయి కదా, మీ మధ్యనే జరుగుతున్నాయి. మమ్మల్ని ఒంగోలులో జరిగింది, అక్కడ ఎందుకు జరిగింది, చిత్తూరులో జరిగింది. అక్కడ ఎందుకు జరిగింది అని అంటే ఎవరున్నారు లంక బిందెల కోసం, గుప్త నిధుల కోసం. లంక బిందెలు దొరకాలన్నా, గుప్త నిధులు సొంతమైపోవాలన్నా కానీ అక్కడ ఏదో నరబలి జరగాలి. నరబలి జరగాలంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చంపుకోడు కదండి. అప్పుడు ఏం చేస్తున్నాడు, పక్కింటి వాళ్ళు ఎవరు చూసుకుంటారు. అందరూ పిల్లలు అనుకోండి, ఎవరు అప్పుడప్పుడు మనం పిల్లలను అపహరించేశారండి, పిల్లలు ఎత్తుకెళ్ళిపోయారు. ఎందుకు ఎత్తుకెళ్ళిపోతారు తెలుసా అంటే, ఇలాంటి పనులు ఇవ్వడం కోసం పిల్లలు ఎత్తుకెళ్ళిపోతుంటారు. కానీ వార్తల్లో తీసుకెళ్ళాలని చంపేశారని అంటారే కానీ ఎందుకు చంపారు, ఎక్కడ చంపారు అవి చెప్పరు. అర్థమైందా? తీసుకెళ్లారు, చంపేశారంటారు, ఎందుకు చంపారు? ఇంకొక విషయం కూడా మీకు తెలుసు లేదా, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు నిర్మించినప్పుడు, పెద్ద పెద్ద బ్రిడ్జిలు నిర్మించినప్పుడు కూడా అండి ఏం చేస్తుంటారు, ఈ బ్రిడ్జి పైన ఏ విధమైనటువంటి క్షుద్ర శక్తుల ప్రభావం అనేది పనిచేయకుండా ఉండాలి అంటే వాటికి ఏం కావాలంటే నరబలి కావాలి వాటికి అని బిడ్డను తీసుకుని వెళ్ళిపోయి ఆ పునాదుల్లో బిడ్డను బలిచేసి అందులో సమాధి చేసేస్తారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు, డ్యామ్లు కడుతున్నప్పుడు కూడా అక్కడ కూడా మా నరబలి జరుగుతుంది. నమ్మకాలండి ఇవన్నీ. ఎవరండి చేస్తున్నారు? ఎవరిని ఎక్కడ చూసాక వీళ్ళంతా ప్రేరేపితులు? బైబిల్ చదువుకున్నవారండి, బైబిల్ చదవాలంటే వీళ్ళందరూ చేస్తామని కార్యక్రమాలు అనవసరంగా బైబిల్ ఎందుకు ఎప్పుడు చదువుతుంటారు? బైబిల్ ఇప్పుడు సమాజాన్ని ఉన్నతమైనటువంటి శిఖరాలపై నిలబెట్టేది తప్ప ఉన్నతమైనటువంటి విలువలతో ఈ సమాజాన్ని సంస్కరించేదే కానీ బైబిల్ ఈ విధమైనటువంటి మూఢనమ్మకాలు, క్షుద్ర శక్తులు, పూజలు, చేతబడులు ఇలాంటి వాటన్నింటినీ కూడా బైబిల్కు వ్యతిరేకం. కనుక బైబిల్లో ఎక్కడ కూడా ఎవరి నరబలులు జరిగినట్టుగా, నరబలులను జరిగించే విధంగా ప్రోత్సహించినట్టుగా బైబిల్ మనకి ఎక్కడా కూడా కనబడదు. ఇవన్నీ కనబడుతుంది బైబిల్ మీద బురద లేనటువంటి మీరున్నటువంటి ఆ మతం, ఆ గ్రంథాలు. ఎవరు ఆ గ్రంథాల గురించి మాట్లాడండి, ఏముందో తెలియదు.
కానీ మీ మధ్య జరుగుతున్నాయని మాత్రమే అనగలరు. కానీ ఒక్కసారి మీ సమాజంలోకి వెళ్ళండి, వారికి కూడా చైతన్యపరచండి, అవన్నీ తప్పని చెప్పండి. నీకు అంత సమాజం మీద నీకు అంత చింత అంత బాధ్యత నీకుంటే సమాజాన్ని దగ్గరికి వెళ్ళి వాళ్ళని మేలుకొనకండి. ఎందుకు క్రైస్తవుల మీద అనవసరమైనటువంటి లేనిపోయిన మాటలు మాట్లాడి ఏమన్నా బైబిల్లో ఏదో తక్కువ చేయాలని, బైబిల్ పోయి గ్యారెంటీ చేయాలని, అవమానించాలని ఎందుకు మీరు పనిపెట్టుకుంటున్నారో తెలియదు. కనుక పిల్లలు, మనం నమ్ముతున్న బైబిల్, మనం చదువుతున్న బైబిల్, ఇందులో మహా జ్ఞానం ఉందని మనం ఈరోజు మాట్లాడుతున్నాం. ఈరోజు మన దేశం మన పాఠం విన్నారు, భారతదేశ అభివృద్ధిలో బైబిల్ పాత్రాన్ని, ప్రపంచ దేశాల అభివృద్ధిలో బైబిల్ ఎంత కీలకమైన పాత్ర పోషించుందో. ఇంకా బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా ఎవరు పాటిస్తారో, బైబిల్లో ఉన్నది ఎవరు విని దాన్ని అమలు చేస్తారో అక్కడ దేశం సుభిక్షంగా ఉంటుంది, అక్కడ ప్రశాంతత ఉంటుంది, అక్కడ ఏ విధమైన ఇలాంటి సాంఘిక దురాచారాలు అనేవి ఏవి కూడా కనపడవండి. ఉన్నతమైనటువంటి భావాలు, ఉన్నతమైన ఆలోచనలను ఈ సమాజానికి అందించింది బైబిల్. అలాంటి బైబిల్లో నరబలులు లేవు, ఉండవు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ మీ పిల్లలకు మీ మంచి మాటలు చెప్పండి. బైబిల్లో నరబడులు ఉన్నవి అని మాట్లాడుతున్నాం. మూర్ఖులైన మత ఛాందస్వాదులు సమాధానం చెప్పే సమర్థులుగా మీ పిల్లలు నిలవబెట్టాలని ఆలోచనతో వారికి జ్ఞానాన్ని నేర్పించి విన్నారు, అర్థం చేసుకొని అనేకుల మనోనేత్రాన్ని విధించిన వారిగా మీ పిల్లలు నిలబెట్టాలని ఆశిస్తూ క్రీస్తునామాన్ని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.